అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు సుప్రియ అండి. అండ్ మన ఛానల్‌లో వచ్చేసి కంప్లీట్ డివోషనల్ వీడియోస్ అండ్ కొన్ని షాపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కొంచెం పేరెంటింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ మన వీడియోస్‌ని చూడండి కంప్లీట్‌గా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను 16 సోమవారాల వ్రతం అయితే మొదలుపెట్టానండి. ఈ 16 సోమవారాల వ్రతంలో వచ్చేసి ఇది మొదటి వారం, మొదటి సోమవారం. అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏ నియమాలు పాటించాను, మార్నింగ్ నుండి సాయంత్రం పూజ వరకి నేను ఏ ఏ పనులు చేసుకున్నాను అన్నీ ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకి చూడడానికైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మార్నింగే లేచాను. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని, ఫస్ట్ అయితే పిల్లలకి కుకింగ్ అంతా చేసుకొని, వాళ్ళకి బాక్సెస్ అంతా పెట్టేసి స్కూల్‌కైతే పంపించేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యొచ్చేసి అయితే ఇక్కడ కడపకైతే ముందు ముగ్గు వేశాను. పసుపు, కుంకుమతో అలంకరించి ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకుంటున్నాను. ఇంకా మనం పూజ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇంటి ముందైతే చక్కగా పసుపు, కుంకుమతో అయితే అలంకరించుకుంటేనే ఆ పాజిటివిటీ వస్తది కదా! సో, ఇక్కడైతే నేను మంచిగా ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమతో అయితే డెకరేట్ చేసుకున్నాను. ఏ వ్రతం చేయాలన్నా ఇంటి ముందు ఇలా కళగా ఉంటే మంచి పాజిటివిటీ వస్తుంది కదా! ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ పూజ రూమ్‌లోకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ ఇదంతా కొంచెం క్లీన్ చేశాను. సో, ఇప్పుడైతే ఇంకా దేవుడి పటాలంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ రాగి చెంబులో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసుకొనైతే ఇక్కడ మంచిగా ఫోటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఎవ్రీ మంత్ 1 టైమ్ అయితే ఖచ్చితంగా డీప్ క్లీన్ చేస్తానండి ఇల్లు. డీప్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పూజ రూమ్ కూడా డీప్ క్లీన్ చేస్తాను. మెన్సెస్ తర్వాత అయితే ఖచ్చితంగా పూజ రూమ్ అయితే మంచిగా డీప్ క్లీన్ చేసి ఫోటోలైతే మంచిగా తుడుచుకొని మళ్ళీ బొట్లు పెట్టుకుంటాను. ఇక్కడైతే మంచిగా దేవుడి పటాలన్నీ మంచిగా ఒక క్లాత్‌తో అయితే మంచిగా తుడుచుకున్నాను. నేను ఎక్కువగా వాటర్ పోసి అయితే ఫోటోస్ కడగనండి. నార్మల్‌గా ఇట్లా వెట్ క్లాత్‌తో అయితే మంచిగా తుడుచుకుంటాను. ఇంక ఇక్కడ నా దగ్గర వెండి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా! వాటిని కూడా నేను మంచిగా వాటర్‌తో అయితే నీట్‌గా కడుక్కున్నాను. ఇంకా అన్ని ఫోటోస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ గంధం, కుంకుమతో అయితే ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాను ఫోటోస్ అన్నింటికి. ఒకరడిగారు వారాహి అమ్మ నవరాత్రులు అయిపోయాయి కదా! ఫోటో ఏం చేశారు అని. నేనైతే అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తర్వాత చక్కగా అన్ని దేవుళ్ళ ఫోటోల పక్కనైతే అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను పూజ రూమ్‌లో. ఇంకా ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎవ్రీ టైం దీపం పెట్టుకున్నప్పుడైతే అమ్మవారిని కూడా మనసులో నామస్మరణ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ రూమ్‌లో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫోటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంటి ముందైతే గుమ్మం అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ డోర్స్ కూడా అంతా క్లీన్ చేసుకొని అయితే ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాను. నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డోర్స్ అండ్ గుమ్మం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటాను. ఇక్కడైతే ఈరోజు వ్రతం స్టార్ట్ చేశాను కదా! సో, ఇక్కడ మంచిగా డోర్స్, గుమ్మం అంతా క్లీన్ చేసుకొని అయితే మంచిగా గంధంతో, కుంకుమతో అయితే ఇట్లా ఓం స్వస్తిక్ అయితే రాసుకుంటున్నాను. ఇలా నాకు డోర్స్ పైన ఇలా రాసుకోవడం అయితే చాలా ఇష్టం అండి. చాలా పాజిటివ్‌గా అనిపిస్తదన్నమాట నాకు. ఎలాగో వ్రతం చేస్తున్నాను కదా! ఆల్రెడీ అంతా డీప్ క్లీన్ చేశాను. మళ్ళీ మంచిగా గుమ్మం ఇంకా తలుపులు అంతా క్లీన్ చేసుకొని ఇలా బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపకి కూడా మంచిగా ముగ్గు వేసి ఇలా తలుపులకి ఇంకా గుమ్మానికి మంచిగా డెకరేట్ చేసుకుంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. ఇక్కడైతే మంచిగా పూజ అంతా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈవినింగ్ అయితే వ్రతం స్టార్ట్ చేస్తానండి. కానీ ఈడ పొద్దున అంతా డీప్ క్లీన్ చేసుకొని ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. ఇంకా నేను దీపారాధన చేయక ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుందన్నమాట. నేను మా బ్రదర్ ఎంగేజ్‌మెంట్‌లో బిజీగా ఉండే అన్నమాట. సో, మా హస్బెండ్ అయితే రోజు పూజ చేశారు. నాకు వీలవ్వలేదన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం ఈ వీక్‌లో పూజ చేసుకోవడం. ఇంకా అంతా డీప్ క్లీన్ చేసుకొని అయితే ఎలాగో వ్రతం చేస్తున్నా కదా! వ్రతంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలని మంచిగా దండం పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ తర్వాత నేను ఈవినింగ్‌కి ప్రిపేర్ చేసుకునేటివి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పిల్లలైతే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నిదానంగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆహ్, ఆహ్,
శివయ్యకైతే మంచిగా మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకుంటున్నాను. చాలా పెద్ద వ్రతమే స్టార్ట్ చేశాను. అంతా నీ పైనే ఉంది భారం అని చెప్పేసి మంచిగా మనసులో నమస్కారం పెట్టుకొనైతే, నీదే బాధ్యత తండ్రి, నాతో ఈ పూజ కంప్లీట్ చేసే బాధ్యత అయితే నీదే అని చెప్పేసి అయితే శివయ్యకి మంచిగా నమస్కారం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎప్పటినుండో అయితే 16 సోమవారాల వ్రతం చెయ్యాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి. కానీ నాకు అస్సలు వీలవ్వట్లేదన్నమాట. ఇంకా ఎలాగో అలాగా శ్రావణంలో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని మనసులో అయితే సంకల్పం చేసుకున్నాను. ఇంకా ఈ ఈ డే అయితే నాకు వీలయ్యిందన్నమాట. నేను ఇది ఆగస్ట్ 11కి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కూడా ఫ్లవర్స్ కావాలి కదా, అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేను మా హస్బెండ్‌తో కలిసి అయితే పుట్టమన్ను తెచ్చుకోవడానికైతే వెళ్ళాను. ఇది పుట్టమన్ను అయితే నేను మా ఫామ్‌లో లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడైతే చూశానన్నమాట. అక్కడే ఈ పుట్టమన్ను చూశాను. ఆ రోజే అనుకున్నాను ఇక్కడి నుండే పుట్టమన్ను తీసుకొచ్చుకోవాలి పూజ కోసం అని చెప్పేసి, ఇంకా మా హస్బెండ్‌తో అయితే వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకున్నాను. ఇంకా మంచిగా ఫస్ట్ అయితే కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు వేసి ఊది అగరబత్తులతో అయితే ఇంకా ధూపం వేసి అయితే మంచిగా మనసులో మొక్కుకొని అయితే పుట్టమన్ను తీసుకొచ్చుకున్నాను ఇంటికి. ఇంకా ఇది ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:00కి అట్లా నేను స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయ్యి పూజ పనులు అయితే. ముందైతే స్వామి కోసం అయితే నేను ఇక్కడ నైవేద్యం అయితే చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనం రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్‌గా మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని అయితే నార్మల్‌గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇక్కడ పక్కన పెట్టుకోవడానికి పిండిని కొంచెం నానబెట్టడానికి అయితే టైం లేదు నాకు. సో, నేనైతే ఇన్‌స్టంట్‌గా అయితే పిండి కలిపేసి అయితే చపాతీలు చేశాను. సో, అందుకే అంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. ఇక్కడైతే నార్మల్‌గా చపాతీలు చేసుకున్నట్టుగా చేసుకొని నార్మల్‌గా కొంచెం బాగా కాల్చుకోకుండా నార్మల్‌గా అయితే కాల్చుకోవాలన్నమాట. మనం రవ్వతో కూడా ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్‌గా రవ్వ కేసరి ఉంటది కదా, ఆ ప్రసాదం కూడా పెట్టొచ్చు. బట్ నాకేంటంటే నేను గోధుమ పిండి, బెల్లంతో అయితే ఫస్ట్ డే అయితే నైవేద్యం పెట్టాలని అనుకున్నానన్నమాట. సో, ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకొని చపాతీలు చేసుకున్నట్టుగానే నార్మల్‌గా చేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీలు అయితే కాల్చుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పూజ కోసం వాడేటివన్నీ ప్లేట్స్ అవ్వనివ్వండి, అన్నీ అయితే నేను నార్మల్‌గా అయితే యూజ్ చెయ్యనండి. నైవేద్యాలకు చేసేటివన్నీ సపరేట్‌గా పెట్టుకుంటాను. ఇక్కడ ఇంకా మనం అవన్నీ చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇంకా వాటికి సరిపోయేంత స్వీట్‌నెస్ కోసం అయితే ఇక్కడ నేను బెల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఫస్ట్ మన చపాతీ పీసెస్‌నైతే కొద్ది కొద్దిగా అయితే మిక్సీలో వేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైమ్స్ అయితే పట్టుకున్నాను మిక్సీ. నార్మల్‌గా చాలా ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది నేను చిన్నప్పుడే ఈ రెసిపీ టేస్ట్ చేశానండి. మా అమ్మమ్మ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఫెస్టివల్స్‌కి అలా వెళ్ళినప్పుడైతే మాకు ఈ లడ్డూలైతే చేసి ఇచ్చేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేను బుక్‌లో చూశానన్నమాట ఈ ప్రసాదం చేయాలని చెప్పేసి. సో, నాకు ఐడియా ఉంది. సో, ఇది ప్రిపేర్ చేయాలి అని అనిపించింది. నార్మల్‌గా అంతా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసేసుకోండి. ఇక్కడైతే నేను ప్రీవియస్ షార్ట్‌లో చూపించాను కదా, నెయ్యి చేసుకున్నానని చెప్పేసి, ఆ నెయ్యి అయితే ఇలా పూజకే వాడుకోవాలని చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకొని దాన్ని కరగబెట్టేసి ఇంకా ఈ దీనిలో అయితే కలిపేసుకున్నాను. ఇలా నార్మల్‌గా మనం లడ్డూలు ఎలా చుడతామో అలాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఆర్ 4 లడ్డూస్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నంత ఈజీగా అయితే ఏం అవ్వలేదండి. చాలా టైం పట్టిందన్నమాట. నార్మల్‌గా మనం చపాతీస్ చేస్తేనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది కదా, సో, ఈ ప్రాసెస్‌కి అంతా నాకు చాలా టైమే పట్టింది. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. అదంతా మేనేజ్ చేసుకుంటూ అయితే నెమ్మదిగా అయితే పనులు చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ స్వామి కోసం అయితే నైవేద్యం చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా శివలింగం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ తెచ్చుకున్నాను కదా పుట్టమన్ను, అది ఒక ప్లేట్‌లో తీసుకొని మంచిగా వాటర్ అంతా వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను.
మీరు నమ్ముతారో లేదో కానీ నాకు శివలింగం చేయడం అయితే అసలు తెలీదండి. నేను మనసులో శివలింగాన్ని మనసులో తలుచుకుంటూ, ఊహించుకుంటూ అయితే శివలింగం చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అన్నమాట. సో, నా ఎక్సైట్‌మెంట్ అంతా ఇంతా కాదు. ఆ మట్టి ముద్ద శివలింగంలా మారుతూ ఉన్నప్పుడైతే నా ఒళ్ళు మొత్తం పులకరించిపోవడం అన్నమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నేను చెప్పలేను. అది జెన్యూన్‌గా ఉన్న భక్తి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది నా ఎక్సైట్‌మెంట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా కొంచెంగా శివలింగం రూపంలోకి మట్టి ముద్ద రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. ఇలా అయితే మెల్లిమెల్లిగా శివలింగాన్నయితే ఊహించుకుంటూ అయితే ఎలా చేయాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాను, చేసుకుంటున్నాను నెమ్మదిగా. నేను నార్మల్‌గా ఈ వీక్ మొత్తం చాలా బిజీగా ఉన్నానన్నమాట. నేనసలు వీడియోస్‌లో కూడా చూడలేదు నేను శివలింగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో, ఇంకా నేను ఊహించుకొని అయితే శివలింగాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది కంప్లీట్ అయ్యేసరికి అయితే. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! అంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలి అని అనుకున్నాను. ఇంకా కొంచెం వీడియోస్ అవన్నీ చూసి అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే చేస్తాను. కానీ నా చేతులతో నేను శివలింగాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా! పూజ కోసం చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. ఆ మట్టితో చేసిన శివలింగాన్ని చూస్తేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది నాకైతే. ఇక్కడ ఇంకా శివలింగం చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పూజలో అయితే అభిషేకం కోసం అయితే పంచామృతాలైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను శివయ్యకి అభిషేకం చేయడానికి. ఇక్కడైతే ఆవు పాలు కొన్ని తీసుకున్నాను. రిమైనింగ్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే సంకటహర గణేష చతుర్థి ఉంది కదా! ఈసారి మంగళవారం వస్తుంది. మంగళవారం వచ్చిన సంకటహర గణేష చతుర్థిని అయితే అంగారిక చతుర్థి అని అంటారు. చాలా మంచిది మంగళవారం రోజు సంకటహర గణేష చతుర్థి స్టార్ట్ చేయడం అయితే. ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి మంగళవారం వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ ఇయర్‌లో ఒక 2 టైమ్స్ అట్లా వస్తది ఖచ్చితంగా. అప్పుడైతే చూసి స్టార్ట్ చేసుకోండి. చాలా మంచిది. ఇక్కడైతే నేను పూజ కోసం అయితే అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ఇక్కడైతే మంచిగా పీఠం వేసుకొని, ముగ్గు వేసుకొని స్వామివారి పటం అయితే మంచిగా చక్కగా ఆల్రెడీ మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను. కానీ మళ్ళీ ఒకసారి అయితే మంచిగా తూడ్చుకొని ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకొని అయితే ఫోటో పెట్టుకున్నాను. ఈ ఫోటో కూడా నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాకే తీసుకున్నానన్నమాట. నేను వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్‌కి వెళ్ళినప్పుడైతే ఈ ఫోటో తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాం అక్కడికి మేము. మా అమ్మ వాళ్ళకైతే దగ్గర. మాకు వెళ్ళడం అయితే చాలా అలవాటు చిన్నప్పటి నుండి. అక్కడ తీసుకున్నానన్నమాట. అంతకన్నా ముందే అనుకున్నాను నేను 16 సోమవారాల వ్రతం చెయ్యాలి అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను. మంచిగా ఫోటో అయితే దొరికింది నాకు కావాల్సినట్టుగా. ఫోటో అయితే అక్కడ తీసుకున్నాను. కానీ పూజ స్టార్ట్ చేయడానికి మాత్రం నాకు 1 ఇయర్ టైం పట్టింది. ఇంకా అంతే కదా! మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది మన చేతుల్లో ఉండదు. అంతా శివలీలే కదా! ఇక్కడైతే అంతా అరేంజ్‌మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు నారికేల దీపం కూడా పెట్టాలని అనుకున్నానన్నమాట. సో, ఇక్కడ నారికేల దీపం కూడా పెట్టుకున్నాను. అంతా సిద్ధం చేసుకున్నాను. ఒక్క కొబ్బరి చిప్పలో పెడితే సరిపోతుంది. బట్ నేనైతే ఇక్కడ 2 పెట్టుకున్నాను. ఇక్కడంతా డెకరేట్ చేసుకుంటున్నాను. నేను మోస్ట్‌లీ అయితే చాలా సింపుల్‌గానే డెకరేషన్ అయితే చేసుకుంటానండి. ఎక్కువగా బయట నుండి అయితే ఫ్లవర్స్ అయితే కొనుక్కొని తీసుకొని రాను. ఎందుకంటే మాకిక్కడ చుట్టుపక్కల అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. చెట్ల పైన పూసిన పువ్వులు. నేను ఆల్మోస్ట్ అన్ని పూజలకి చెట్ల నుండి తెంపుకొచ్చిన పువ్వులతోనైతే పూజ చేయడానికైతే ట్రై చేస్తా. ఎలాగో అవైలబుల్‌గా ఉన్నాయి కదా! సో, లేకపోతేనైతే కొనుక్కోవడం తప్పదు. కానీ నాకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి నాకు దొరికిన పువ్వులతో అయితే పూజ చేసుకుంటాను. ఇక్కడైతే అంతా డెకరేట్ చేసుకొని అయితే ఏకహారతితో అయితే దీపాలన్నీ వెలిగించేసుకుంటున్నాను. ఎంత చక్కగా కనిపిస్తున్నారో కదా! స్వామివారైతే మంచిగా అంతా డెకరేట్ చేసుకొని ఆ దీపాల వెలుగుల్లో అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నారో పార్వతీ పరమేశ్వరులు. నాకైతే ఇక్కడ ఎడిటింగ్‌లో వాయిస్ ఓవర్ చూస్తూ ఉంటేనైతే అసలు మాటలు కూడా రావట్లేదన్నమాట. అంత చక్కగా కనిపిస్తుంది. ఇంకా ఈ పుట్టమన్నుతో చేసిన శివలింగం అక్కడ పెట్టగానే అసలు ఎంత కళొచ్చిందో కదా! నాకైతే చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంత అనిపిస్తుంది. చాలా
బాగుంది చూడ్డానికి. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. సో మనమైతే ఏ పూజ చెయ్యాలనుకున్నా ఫస్ట్ మనమైతే విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకోవాలి కదా, పూజలో ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికి. ఇక్కడనైతే నేను విఘ్నేశ్వరుడికి అయితే ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకైతే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖచ్చితంగా మనము పూజలో ఖచ్చితంగా మనం పసుపుతో చేసిన గౌరమ్మనైతే పూజలో పెట్టుకోవాలి. నేను ఖచ్చితంగా ఏ పూజ చేసినా గౌరమ్మనైతే చేసి పూజలో పెట్టుకుంటాను. ఇక్కడ నేను విఘ్నేశ్వరునితో పాటు గౌరమ్మకి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఇప్పుడు మనం మట్టితో చేసుకుంటాం కాబట్టి శివలింగం దానిపైన మనము ఉపచారాల కోసం వాడే వాటర్ కానివ్వండి, ఇంకా పంచామృతాలు అయితే డైరెక్ట్గా అయితే వేయకూడదండి. ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని అయితే అందులో వేసేసుకోవాలి. ఇక్కడైతే పూజ అయితే మంచిగా చక్కగా అయితే చేసుకున్నాను ఫస్ట్ వారము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు ఎన్ని పూజలు చేసినా కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. నాకు ఈ ఒక్క వారం శివయ్య పూజ చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. శివయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. చాలా భక్తి. శివయ్య అంటే నాకు ఒక ఎమోషన్ అన్నమాట. ఫైనల్గా అయితే నేను 16 సోమవారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ సోమవారం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ సోమవారాలు కూడా నేను ప్రతి వీక్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం. ఇంకా ఈ వీడియోలో అయితే నేను నా డైలీ వ్లాగ్ లాగానే నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి అయితే వీడియోలో చూపించాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే ఏ నియమాలు పాటించాలి ఇంకా అటువంటి విషయాలు అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడైతే నేను వాయనం ఇయ్యడానికైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అంత హడావిడిగా అయితే ఏం చేయలేదండి. సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.